మదురైలో జరిగిన ఆ మృత్యు అనుభవంలో 16 ఏళ్ల వెంకట్రామన్కి ఒక సత్యం తెలిసింది. శరీరం చనిపోయినా నేను అనే చైతన్యం చావదు అని. ఆ తర్వాత ఆయన ప్రపంచానికి ఇచ్చిన ఏకైక మంత్రం నేనెవడను. ఇదొక జపం కాదు, ఇదొక మంత్రం కాదు, ఇది మన అస్తిత్వాన్ని వెతికే ఒక అద్భుతమైన ప్రయాణం. అసలు రమణులు ఈ ప్రశ్నను ఎలా అడగమన్నారు? ఆలోచనలను ఎలా అంతం చేయమన్నారు? ఆత్మవిచారణ మార్గంలో ఉన్న మనం మన ఆలోచనలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం కోసం ఈ వీడియోలోకి వెళ్దాం. అసలు నేను అనే తలంపు ఎక్కడ పుడుతోందో తెలుసుకోవాలి. మనసు నేను అనే ప్రత్యేక వ్యక్తిత్వాన్ని సృష్టించుకొని దేహంతో తాదాత్మ్యం చెంది అసలు ఉన్నదానికి భిన్నంగా ప్రవర్తిస్తుంది. బయట చెడ తిరిగి నేను అజ్ఞానిని, పాపిని, అవివేకిని, పనికి మాలిన దానిని అని మనసు అనుకుంటూ అశాంతిగా కొట్టుకుంటుంది. అసలు మనసు స్వభావమే అది. మనసు తాను కల్పించుకున్న దాన్ని వాస్తవంగా తీసుకొని దాని వెనుక ఉన్న అసలు సత్యాన్ని వదిలేస్తుంది. కాగితం మీద అచ్చైన అక్షరాల్ని చదివి అసలు కాగితాన్ని ఉపేక్ష చేసినట్లు. బయట ఏదైనా ఒకటి కొత్తగా కనిపించిందంటే అది తప్పక అదృశ్యమవుతుంది. ఏదైనా ఒకటి నిర్మాణం అయిందంటే అది తప్పక నాశనం అవుతుంది. బయట కనిపించేవన్నీ వాటి అంతాన్ని మోసుకుంటూ ఉంటాయి. నువ్వు అంటే దేహం ఒక్కటే కాదు, నీ దేహం, ప్రపంచం, దాని మార్గాలు అవన్నీ నీలో ఉన్నాయి. నువ్వు వాటిల్లో లేవు, కానీ నువ్వు వాటిల్లో ఒకటి. నువ్వు దేహాత్మ బుద్ధి వదిలితే దేహం, దాని కదలికలు నిన్ను ఏమాత్రం చెలింపచేయవు, చేయలేవు. నువ్వు అంటే దేహమంతా నువ్వు కాదు. నువ్వు దేహమంతా వ్యాపించినా ఒక కేంద్రం నుంచే ఆలోచనలు పుడతాయి. అవి తిరిగి అక్కడే అణుగుతాయి. ఆ కేంద్రమే హృదయం. అది కేవలం దేహ మధ్య భాగమని కాదు, కానీ అదే ఆత్మ. దానికి మరో పేరే హృదయం. జడము, పరిమితము, అశాశ్వతము అయిన దేహం నేను అని అనదు. అపారం, అనంతం, శాశ్వతం, చైతన్యవంతమైన ఆత్మ నేను అనదు. అయితే నేను అనేది ఎవరు? చేతనానికి అచేతనానికి మధ్య ఈ నేను ఒక ముడిగా ఉంటుంది. అజ్ఞానం వల్ల అబద్ధపు భ్రాంతులు, తరతరాల నుంచి వచ్చే విషతుల్యమైన వాసనలు, అలవాట్లు కలిసి మనలో ఒక ముడిగా ఏర్పడతాయి. ఆ ముడి బయట లేదు. బయట ఉంటే దాన్ని ఏదో విధంగా విప్పవచ్చు. లోపల ఉంది గనకనే దాన్ని ఎవరికి వారే తెంచుకోవాలి. ఆ ముడి భ్రూమధ్యలో ఉంటుందంటారు కొందరు, ఇంకొందరు ఇంకో చోట ఉంటుంది అంటారు. వాళ్ళంతా దేహాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తారు. గట్టిగా యోచిస్తే ఈ దేహం కూడా నేను అనే ప్రథమ తలంపు ద్వారా ఏర్పడినదే కదా. ఆ సంగతి మరుస్తారు. ఆ ముడే హృదయ గ్రంథి. ఆత్మ సాక్షాత్కారానంతరం ఆ గ్రంథి తెగిపోతుంది అంటారు. నువ్వు ఏ రకమైన సాధన చేసినా, ధ్యానం, ఆరాధన, అది ఏదైనా కానీ అది అహంతో కూడినది. సాధనతో అహం పోగొట్టుకోవడమే ముఖ్యం. నేను కర్తను అనే భావం పోవాలి. చేసేది వైరాగ్య భావంతో చెయ్యాలి. వైరాగ్యం అంటే అనాసక్తతతో కూడిన సమత్వం, వాంఛారహితం, నిర్మలం, నిశ్చింత, నిశ్చయమైన మనసు. అయితే ఇక్కడ మనం మరో విషయం అర్థం చేసుకోవాలి. వాంఛ, మమకారం మనసుకు చెందినవి. మనసు అదుపులో ఉంటే అవి అణిగిపోతాయి. అదే వైరాగ్యం. విచారణే వైరాగ్యానికి దగ్గర దారి అని అన్నారు మహర్షి. మహర్షి ఇచ్చిన ఈ ఉపదేశాన్ని విన్న మనం మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మరింత ముందుకు సాగాలంటే మన ఆలోచనలకు కొంత పదును పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నా ఇల్లు, నా ఉద్యోగం, నా శరీరం, నా ఆలోచనలు అంటూ బతుకుతూ ఉంటాం. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఈ నా అనేదంతా తీసేస్తే అసలు మిగిలే ఆ నేను ఎవరు? మనం అద్దంలో చూసుకునే రూపమా, లేక మన తల్లో తిరిగే ఆలోచనలా? ఈ ఒక్క ప్రశ్న వెనక ఎంతటి పరమార్థం ఉందో తెలుసా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక గురువు భగవాన్ శ్రీ రమణ మహర్షి ప్రపంచానికి అందించిన అత్యంత సరళమైన, అంతే శక్తివంతమైన మార్గమే నేనెవడను. మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మహర్షి ఇచ్చిన ఉపదేశంపై మరికొంత అద్భుతమైన వివరణను వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు అరుణాచల శివ.